లోకం నిద్రపోతున్న వేళ, ఆకాశం విరిగిపడే వేళ, ఆ రాత్రి ఊరంతా గాఢ నిద్రలో మునిగిపోయింది. మనసు లేని క్రూరత్వంతో తిరిగే నరరూప రాక్షసుల రాక, క్రూరత్వానికి ప్రతిరూపమైన దుర్మార్గుల అడుగులు చీకటిని చీల్చుకుంటూ లోపలికి చొచ్చుకెళ్ళాయి. పసినవ్వులు ఆ క్షణంలోనే చీకటిలో మరుగున పడ్డాయి. తెల్లవారుజామున ఊరంతా నిద్రలేచింది. చూస్తే పసిప్రాణుల కదలిక లేదు. తల్లుల మనసులు మూగపోయాయి. రాత్రి ఏం జరిగిందో ఎవ్వరికీ అర్థం కాలేదు. తమ పిల్లలను తలుచుకుంటూ గుండెలు బరువెక్కి బాధతో భోరున విలపిస్తున్నారు. తండ్రులు ఆ పసిప్రాణుల జాడ కోసం ప్రతి మూలా వెతికారు. జాడ మాత్రం ఎక్కడా కనపడలేదు. ఇలా అధర్మం అట్టహాసం చేస్తున్న సమయంలో 2 కళ్ళు తెరుచుకున్నాయి. జరగబోయేది ముందే చూసిన ఆ కళ్ళల్లో నుంచి రక్త కన్నీరు కారింది. కోపం పెరుగుతోంది. ఆ కోపం ఒక జన్మగా మారింది. 3వ కన్ను తెరుచుకుంది. అది నిప్పులు చిమ్మితే ప్రళయం, అది వీక్షిస్తే మారణ హోమం. విధి కదలికలు మారుతున్న ఆ క్షణంలో ఓ తల్లి ప్రసవ వేదనతో కేకలు వేస్తోంది. తెలియని భయంకరమైన దుష్ట శక్తి ఆ పుట్టుకను ఆపాలని ప్రయత్నిస్తోంది. కాని ఆ శిశువు బయటకు రావాలని తహతహలాడుతుంది. అర్ధ దైవ శక్తి, అర్ధ రాక్షస శక్తి ఒకే దేహంలో కలిసి పురుడు పోసుకున్నాయి. ఇలాంటి పుట్టుక 100 శతాబ్దాలకు ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. ఇది సాధారణ జననం కాదు. మంచి చెడు సమబలంగా చేరినప్పుడే ఇది సంభవిస్తుంది. అందుకే ఈ జననం పేరు రుద్ర ఆసుర. రుద్రాసుర.